ఈ విధంగా ధ్యానగమ్య అనే నామంతో అమ్మవారిని ప్రతి నిమిషము స్మరిస్తూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ధ్యానంలో అమ్మవారి మీద నిలకడ మన దృష్టిని అమ్మవారి మీద నిలిపే విధంగా మనకి ధ్యానగమ్య అయిన తల్లి మనకి సహకరిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 641వ నామము ధ్యానగమ్య. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ధ్యాన అంటే ధ్యానము చేత, గమ్య అంటే పొందగలిగినది. జగన్మాతను మనం పొందాలంటే ఒకటే ఒక్క మార్గం, ధ్యానం చేత మాత్రమే పొందవచ్చు. ధ్యానం అనేది ఒక మానసిక సత్ప్రవర్తన అన్నమాట. విస్తృత శ్రేణి ఆధ్యాత్మిక లేదా మనస్తత్వ భౌతిక సాధనలు విభిన్న సత్ప్రవర్తనలుగా ఉంటూ ఉంటాయన్నమాట. వీటి ద్వారా అత్యుత్తమ చైతన్య స్థితిని పొందడం మొదలుకొని అత్యధిక ఏకాగ్రత లేదంటే సాధారణంగా ఒక విశ్రాంతి, ప్రశాంతమైన మనసును పొందడం వంటి లక్ష్యాలని మనం పొందవచ్చు. మనము జగన్మాతను ఆరాధించేటప్పుడు ఎన్ని మంత్రాలు పఠించినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని పుష్పాలతో ఎన్ని ఫలాలతో అర్చించిన, ధూప దీప నైవేద్యాలతో సేవించిన ఆ పూజకు పరిపూర్ణత రాదనమాట. ఒక ప్రక్క నోరు మంత్రాలను పఠిస్తూనే ఉంటుంది, చేతులు పుష్పాలను పూజ చేస్తూ ఉంటాయి, కానీ మన మనసు మాత్రం వేరే ఎక్కడో అక్కడ పొయ్యి మీద ఏదో ఉంది, లేకపోతే నిన్న నీళ్లు రావట్లేదనో, లేకపోతే ఎవరో ఎప్పుడో ఏదో అన్నారని చెప్పో ఇలాంటి ఆలోచనలతో మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇంకా పూజ చేసిన యొక్క ఫలితం ఏముంటుంది? ఆ పూజకు సంపూర్ణత్వం ఉంటుందా? ఆ పూజకు సార్థకత చేకూరుతుందా? అసలు అలాంటివి ఏమీ జరగవు. అక్కడ పూజ చేసినట్టే అవదు. మన శరీరం మాత్రమే అక్కడ కూర్చుని అమ్మవారిని పూజిస్తూ ఉందన్నమాట. మనోవాక్కే కర్మల చేత ఆ తల్లికి అర్పింపబడేదే ధ్యానం అన్నమాట. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడు కూడా అమ్మవారికి అర్పించాలి. అటువంటి ధ్యానం చేత చేయబడిందే ధ్యానగమ్య. ఏకాగ్రత, ధ్యానం ఏ సాధకుడైతే ఒక నిర్దిష్ట అంశంపైన దృష్టి సారించి వాటి ద్వారా పరదేవత అంటే మన మనసు లగ్నం చేసి అమ్మవారిని పూజిస్తారో, అంటే ఈ బయట వ్యవహారాలన్నింటినీ వదిలేయాలి. భార్య, బిడ్డలు, పిల్లలు, ఇంకా ఇతర ఈతి బాధలు వీటన్నిటిని ఆ మనసులోంచి వదిలేసి చేసే 10 నిమిషాలైనా సరే ఏకాగ్ర చిత్తంతో చేసినట్లయితే ఆ మనసును అమ్మవారిపైన లగ్నం చేయాలి. కేవలం ఒకచోట కూర్చుని మాత్రమే ధ్యానం చేయవలసిన పని లేదనమాట. అంటే దేవుడి గది ఉందనుకోండి, అక్కడే కూర్చోవాలని లేదు. మనం నడుస్తూ చేసుకోవచ్చు, ఇంకా పనులు చేసుకుంటూ కూడా మన మనసును మాత్రం అమ్మవారి యందు ధ్యానం పెట్టాలన్నమాట. ధ్యానం చేస్తూ సాధన చేయవచ్చు. మన మనసులోని రహస్య ద్వారాలు తీయడానికి ధ్యానం ఒక ప్రధాన మార్గం. ఆ స్థితిలో మనిషి అన్ని బాహ్య వ్యాపకాల నుంచి విముక్తి పొందుతాడు. అటువంటి ఆత్మస్త్రీయ మనస్థితిలో ఆధ్యాత్మిక జీవిత సాగరంలో ఆ సాధకుడు మునిగిపోతాడు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది? తనలోని పలు రహస్యాలని ఛేదించగలుగుతాడు. అంటే ఇక్కడ రహస్యాలు అంటే ఏముంటాయి? లోపల చింతిస్తూ ఉండే ఆలోచనలు అనమాట. వాటిని ఛేదించి ఈ సాధకుడు అమ్మవారి యందు దృష్టి నిలుపుతాడు. మనం నిత్యము చేసే షోడోపచార పూజల్లో మొట్టమొదటిది ధ్యానం. ఈ ధ్యానంలో మనం ఏ దేవతనైతే అర్చిస్తూ ఉన్నామో ఆ దేవతను మన మనసులో ఆజ్ఞాచక్రంలో, అంటే భూమధ్యం అనే 2 కనుబొమ్మల మధ్యలో నుంచి స్థానంలో ఏకాగ్రంగా నిలుపుకోవాలి. ఏకాగ్రతగా నిలుపుకోవాలి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మనకు ఆ అమ్మవారి రూపమే కనిపించాలి, కానీ వేరు రూపాలు కనిపించకూడదు అనమాట. ధ్యానం అనేది అంత ఏకాగ్రతలో చేయాలి. మన పూజకు ధ్యేయము, లక్ష్యము జగన్మాతే అవ్వాలన్నమాట, కానీ వేరే ఉండకూడదు. అప్పుడే ఆ తల్లి ధ్యానగమ్యగా మనకి దర్శనమిస్తుంది. ధ్యానము అనేది ఒక సగుణ రూపమును, అంటే వెంకటేశ్వర, ఈశ్వర, లలితాంబిక ఈ విధంగా ఏ రూపమైనా మనసులో నింపుకుని చేయొచ్చు అన్నమాట. సగుణ ఆరాధన చాలా సులువైన మార్గం అన్నమాట. సులభతరమైన ధ్యానము. నిర్గుణ ఆరాధనలో పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక జ్యోతి రూపంలో ఆరాధించవచ్చు. ఇది చాలా కష్టతరమైన పద్ధతి కనుక సాధకులు ముందు కొంతకాలం మాత్రం సగుణ ఆరాధన చేసిన తర్వాత నిర్గుణ ఆరాధనకి
చేస్తూ ఉంటారు. ఇక్కడ ముందు సగుణ రూపమైన ఏదో ఒక ఫోటోనో విగ్రహాన్నో ముందు పెట్టుకుని దాని ద్వారా ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. తర్వాత ఏమవుతుంది, ఇది మన మనసులో మన హృదయంలో మన మైండ్లో అక్కడ భృగుట ప్రదేశంలో అమ్మవారి యొక్క లేకపోతే స్వామివారు అక్కడ ఆ రూపం నిలిచి ఉండిపోతుంది. అది ధ్యానించడం ద్వారా చివరికి ఏమవుతుంది, ఆ విగ్రహం కూడా కనిపించదు, ఒక వెలుగులాగా కనబడుతుంది అన్నమాట. దాన్ని నిర్గుణ స్వరూపము అంటారు. ఆ నిర్గుణ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు సాధకులు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 12వ అధ్యాయమైన భక్తి యోగంలో కలియుగమున మానవులు సగుణ బ్రహ్మంను ఉపాసించిన సులభంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని సిద్ధించవచ్చు అని చెప్పారు. మనం ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నాం. ముందు త్రేతాయుగంలో హోమాలు యాగాలు వెయ్యేళ్ళు ఏంటి కొన్ని యుగాల పాటు తపస్సు చేస్తే కానీ భగవంతుడు కనిపించేవాడు కాదు అని. తర్వాత ద్వాపర యుగంలో యజ్ఞాలు చేసేవారు. ఇప్పుడు కలికాలం వచ్చేటికి నామస్మరణ చాలు అంటున్నారు. అంతకన్నా ఏం చేయక్కల్లా, నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి లేచిన వెంటనే భగవంతుని నమస్కారం చేసుకోవడం, తర్వాత ఏ పని చేసినా దైవనామస్మరణ చేస్తూ పని చేస్తే అది తపస్సే అవుతుంది. ఈ విధంగా అతి సులభమైన మార్గం అన్నమాట. ఈ విధంగా చేస్తూ మనం పనులు కనుక చేసుకున్నట్లయితే మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు ఆ భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకుని మళ్ళీ నామస్మరణ చేసుకుంటూ పడుకుంటే ఇంకా వేరే తపస్సు కానీ యజ్ఞాలు కానీ పూజలు కానీ అవసరం లేదు. మనము సగుణ రూపాన్ని ధ్యానించిన నిర్గుణ రూపాన్ని ధ్యానించిన కొన్ని విషయాల్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ధ్యానానికి అనుకూలమైన ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలన్నమాట. ఏ సమయంలో అది కుదురుతుందంటే ప్రాతకాల సమయంలో ఇంచుమించు 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ధ్యానానికి మంచి టైం అన్నమాట. ఈ సమయంలో మనసు ఏకాగ్రత కలిగి ఉండి మనం ధ్యానించే రూపం పైన మనం దృష్టిని కేంద్రీకరించగలుగుతాం. ప్రతిరోజు వివిధ సమయాల్లో కాకుండా అంటే ఒకరోజు ముందు ఉత్సాహంతో 3:30కి లేచిపోతాం, రెండో రోజు కొంచెం సేపు పడుకుందాంలే అనుకుంటాం, 4:30కి లేస్తాం, ఇంకో రోజు 6 అవుతుంది, ఇంకో రోజు 10 అవుతుంది, ఇంకో రోజు 12 అవుతుంది. అలా కాకుండా ప్రతిరోజు ఒకటే సమయం పెట్టుకుని ఆ సమయంలో ఒకటే చోట కూర్చుని కనుక మనం ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ధ్యానం ద్వారా షట్చక్రాలు యాక్టివ్ అవుతాయి అన్నమాట. ప్రతిరోజు వివిధ సమయాల్లో కాకుండా ఒకే సమయంలో చేయాలి. అప్పుడు మాత్రమే దాని ఫలితం శీఘ్రంగా అంటే వెంటనే వాటి యొక్క ఫలితాలను మనం తెలుసుకోగలుగుతామన్నమాట. ఈ విధంగా చాలామందికి జరిగింది. మనకి పెద్దలు కూడా చెప్తారు, ఒక టైంలో చేయండి, ఒకే టైంలో. ఈరోజు మీరు పొద్దున్న 6 గంటలకు మీరు పూజ చేశారనుకోండి, రేపు కూడా 6 గంటలకి, ఎల్లుండి కూడా 6 గంటలకి ఒకే సమయం పెట్టుకోండి. అప్పుడు అమ్మవారు వచ్చి ఈ భక్తుడు నన్ను పిలుస్తున్నాడు, ఈ భక్తురాలు నన్ను పిలుస్తోందని వచ్చి కూర్చున్నప్పుడు మనం ప్రశాంతంగా అమ్మవారికి సేవలు చేసుకుని మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకుని వేరే ఆలోచనలు పోకుండా అమ్మవారికి పూజ చేసినట్లయితే తప్పకుండా ఫలితం, నేను చెప్తున్నాను, 2 రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. 2 రోజులైనా అంటున్నారు కదా, 2 రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. మీరు చేసి చూడండి. మనస వాచ కర్మణ అమ్మవారిని నమ్మి భక్తితో చేయండి. అయితే ఈ విధంగా కూర్చోవడమే కష్టం. ఎందుకు, చాలా విఘ్నాలు మన ప్రయత్నానికి చాలా విఘ్నాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ ఆ విఘ్నాలకు గనక మనం భయపడి ధ్యానం చేయడాన్ని వదిలేయకూడదు. మరింత నిష్ఠతో ధ్యాన సాధన చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలోని 6వ శ్లోకంలో వివరించారు. మనసును ఇంద్రియాలను శరీరాన్ని జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. ఆ విధంగా జయింపని వాడు తనకు తానే శత్రువు. ఇంద్రియాలను జయించిన వారికి మనసు ఇంద్రియములు శరీరము భగవత్ప్రాప్తి సాధనకు మిత్రుని వల్లే సహకరిస్తాయట. అప్పుడు నిద్ర రాదు. లేదు అంటే నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది. కాసేపు జపం మీద కూర్చోగానే ఒక రౌండ్ తిరిగేటప్పటికి 108 అయ్యాయో లేదో నిద్రలోనే మెల్లిగా జారుకుంటాం. కానీ నిద్ర రానివ్వకూడదు. నిద్ర పరమశత్రువు. అలా లేని వారికి అవే శత్రువులే లక్ష్య సాధనకు అవరోధాలు కలిగిస్తూ ఉంటాయట. సద్గ్రంథముల యొక్క పఠనము సదాచారములను పాటించటం వల్ల సత్సాంగత్యము సంకీర్తన వీటన్నిటి ద్వారా కూడా ధ్యాన సాధన చేయడానికి
వీలవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎవరి ద్వారా మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి అంటే ధ్యానగమ్య అయిన అమ్మవారి ద్వారానే మనకి సంప్రాప్తిస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారిని ధ్యానగమ్య అనే నామంతో కీర్తించాము.